వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ మణికంఠ. మనం ఈరోజు ఎన్కే బైక్స్లో ఉన్న జీటీఆర్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఇది జీటీఆర్ మోడల్ వచ్చి మన ఎన్కేలో ఒక 3 months అవుతుంది. 3 months నుంచి ఇప్పుడు వరకు ఒక మనం 4000 యూనిట్స్ వరకు సేల్ చేసాము. అరౌండ్ దీంట్లో ఎందుకు అంత ఎక్కువ ఫ్లాష్ రేటింగ్ అవుతుందంటే ఇది వచ్చేసరికి మనకు డిఆర్ఎల్లో మన సింగిల్ లైట్ మోడల్లో ఈ డిఆర్ఎల్ అనేది కొత్తగా వచ్చింది. దీంతోపాటు పైన మీకు ఒక వైట్ లైట్ వస్తుంది. స్పెషల్గా ఏంటంటే బంపర్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. వై బికాస్ మీకు ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్కి ఫైబర్ పార్ట్ అనేది దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎన్కే దాని గురించి ఏం చేసిందిరా అంటే మన ఏదైతే సేఫ్టీ గురించి లేకపోతే ఫైబర్ పార్ట్ ఒక సేఫ్టీ గురించి ఎగస్ట్రా ఫిట్టింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు చూసుకుంటే కంప్లీట్ సరౌండింగ్ వెహికల్ సరౌండింగ్ మొత్తం కూడా ఉంటుంది. ఇంకొకటి దీంట్లో వచ్చేసరికి మనకి బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. అంటే లైక్ మీరు ఫోన్తో కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినొచ్చు. దీంట్లో ఇంకా మీకు స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే యాప్లో వచ్చేసరికి మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు, ఎన్నిసార్లు ఛార్జ్ చేశారు, ఎన్నిసార్లు డిశ్చార్జ్ చేశారు కూడా చూసుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో ఫీచర్ ఏంటంటే ఎన్ఎఫ్సి కార్డ్ కూడా ఉంటుంది. ఎన్ఎఫ్సి కార్డ్ అండ్ రిమోట్ సెన్సర్ అవన్నీ కూడా దీంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే ఇది వచ్చేసరికి ఎన్ఎఫ్సి కార్డ్. మీకు ఇది ఎలా ఆన్ చేయాలో ఆఫ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇది తీసుకోండి. ఇది ఎన్ఎఫ్సి కార్డ్ ఉందనుకోండి ఎగ్జాంపుల్. దీన్ని ఇట్లా ట్యాప్ చేస్తే వెహికల్ ఆన్ అవుతుంది. దీన్ని సేమ్ ఇలానే అంటే వెహికల్ ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి రిమోట్ కంట్రోల్, రిమోట్ కామన్, అన్నిటికి కూడా రిమోట్ కామన్. ఇది వచ్చేసరికి మీకు డబల్ క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది, మీరు డబల్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి మోటార్ లాక్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరన్నా మీరు వెహికల్ తీయాలని ట్రై చేసినప్పుడు ఇప్పుడు ఈ వీల్ని మీరు ఇట్లా డ్రైవ్ చేసినప్పుడు మీకు ఒక సౌండ్ వస్తుంది. మీకు ఈ సౌండ్ అనేది బజరింగ్ వస్తుంది. ఇది అన్నింటిలో వెహికల్స్లో కామన్. దీంట్లో వచ్చే ఎన్ఎఫ్సి కార్డు బ్లూటూత్ అనేది మెయిన్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తే మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు మనం ఫస్ట్ మోడ్లో పెట్టి వెహికల్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి. ఈ సపోజ్ దీన్ని ఇక్కడ పెట్టేసి మనం క్రూజ్ ఇచ్చేసాం అనుకోండి. క్రూజ్ స్టార్ట్ అయిపోయింది. మీ 25 km టాప్ స్పీడ్తో వెహికల్ రన్ అవుతూ ఉంటుంది. మోటార్ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అలానే 3 modes చేయొచ్చు మీరు. ఇప్పుడు వచ్చేసరికి ఇది 4 ఇండికేటర్ కూడా మీరు లాక్ చేసుకోవచ్చు వెహికల్ని. 4 ఇండికేటర్ కూడా మీరు వెహికల్ని 4 ఇండికేటర్ కూడా ఆన్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇది రివర్స్ వస్తుంది. రివర్స్ కూడా తిరగచ్చు. వెహికల్ రివర్స్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెహికల్ ఫీచర్స్ అర్థం చేసుకున్నాం. కానీ హౌ టు కనెక్ట్ ద బ్లూటూత్ వెహికల్ యొక్క బ్లూటూత్ని ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలో చూసుకుందాం. ఇటు రండి ఒకసారి. వెహికల్ ఆన్ చేసే ముందే మీరు థ్రోటల్ ఇచ్చేసి వెహికల్ని ఆన్ చేశారనుకోండి. మీకు ఇక్కడ థ్రోటల్ సింబల్ వస్తుంది. థ్రోటల్ సింబల్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్లూటూత్ సింబల్ వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఫోన్ ఉందనుకోండి. ఇక్కడ మీ బ్లూటూత్ బ్లింక్ అవుతుంది కదా. దీన్ని బ్లింక్ అయినప్పుడు ఇండికేటర్ ఆన్ చేసి ఇండికేటర్ ఆన్ అయినప్పుడు మీకు సౌండ్ వస్తుంది. మీరు బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు కింద ఒక చైనీస్ పేరు వస్తుంది, చైనీస్ నేమ్. దాని మీద క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ మీకు కనెక్టెడ్ అని వస్తుంది. కనెక్టెడ్ అయిన తర్వాత హోమ్ బటన్కి వెళ్ళిపోయి చేసి మీరు వెహికల్లో ఏదైనా సాంగ్ ప్లే చేసుకోవచ్చు. మీరు వెహికల్ కూడా మీరు ఒకసారి వెళ్తే మీకు ఆడియో క్వాలిటీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. మీరు సింగిల్గా ఉన్నప్పుడు మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా మీరు చేయొచ్చు. ఈ వెహికల్ టైర్స్ వచ్చేసరికి 10 inch వెహికల్ టైర్స్, ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్లో కూడా మీకు ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది విత్ మోటార్ కనెక్టివిటీతో ఉంటుంది. మీకు అది కూడా డైరెక్ట్గా పంచర్స్ ఏమైనా అయినా కూడా పైన నుంచే మీరు డైరెక్ట్ పంచర్ చేయించుకోవచ్చు. ఇంకోటి వచ్చేసరికి ఇక్కడికి వస్తే మీరు ఒక మొబైల్ ఛార్జింగ్ సాకెట్ కూడా మీరు చూసుకోవచ్చు. విత్ 2.4 amps ఛార్జ్ కూడా అవుతుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం టెస్ట్ రైడ్కి వెళ్తున్నాము. రైడింగ్ కంఫర్ట్ కానీ థ్రోటల్ ఒక ఎక్సలేషన్ కానీ చాలా కంఫర్ట్గా ఉంది బండి. రైడింగ్ కంఫర్ట్ చాలా బాగా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 km రైడ్ కంప్లీట్ చేసుకొని వస్తున్నాను. మీకు షాక్ అబ్జర్వర్స్ కానీ వెహికల్ యొక్క కంఫర్ట్ కానీ సీటింగ్ కంఫర్ట్ కానీ చాలా ప్రశాంతంగా
మీరు సిటీ రైడ్కి చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేసుకోగలుగుతారు. ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే మన ఎన్కే బైక్స్లో బడ్జెట్ వెహికల్ GTR. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.